ఈ కర్రలతో మేమైతే ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా? హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ నవీన్. ఈ దేవుడి గుడి చూసారా? ఈ గుడి అనేది మా ఊర్లో అయితే కొత్తగా కట్టారనమాట. రేపైతే ఈ గుడికి అనేది ప్రతిష్ఠ అనేది చేస్తారు. గుడి కంటే గుడికి కాదండి, గుడిలో ఉన్న దేవతకి అనేది ప్రతిష్ఠ అనేది చేస్తారు. ఓకేనా? రేపైతే దేవుడి గుడిలో ఉన్న దేవతని అయితే రేపైతే తెస్తారంట. అమ్మవారికి అనేది రేపైతే తెస్తారంటే ముందుగానే మేమైతే గుడి ముందుట ఉన్న చిన్న పందిర్లాగా అయితే మేమైతే ఏర్పాటైతే చేస్తాం. ఎందుకంటే రేపు అనేది పందిర్లో అయితే ప్రతిష్ఠ అనేది అమ్మవారికి అయితే జరుగుతుంది కాబట్టి ముందుగా అయితే 4 వైపులు కూడా కర్ర పాతడానికి అయితే ఇసుకనైతే బయటకైతే తీసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఆ ఇసుకనైతే బయటకైతే మా వాళ్ళు అయితే ఎలా తీస్తున్నారో 4 వైపులు కూడా నలుగురు ఉండి ఒక్కొక్క దగ్గర ఇసుకనైతే బయటకైతే తీసిస్తున్నారు. ఇలా 4 వైపులు కూడా ఇసుకనైతే బయటకు తీసిన తర్వాత అయితే బీచ్ దగ్గర ఉన్న పొడి ఇసుకనైతే తెచ్చుకోవాలి. ఎందుకంటారా? ఇలా బీచ్ దగ్గర ఉన్న పొడి ఇసుక అనేది తీసుకువెళ్ళిన తర్వాత 4 వైపులు కూడా ఇసుక అనేది బయటకైతే తీస్తాం కదా. ఇసుక అనేది తీసిన దాంట్లో అయితే కర్ర అనేది అలా పాతాలి. ఏ చోటనైతే కర్ర అనేది పాతామో బీచ్ దగ్గర ఉన్న పొడి ఇసుకని తెచ్చుకుని దాంట్లో అయితే వేస్తే బలంగా అయితే ఉంటది. ఇంకా లాస్ట్ కి అనేది పందిరి అనేది కట్టడం అయితే పూర్తయితే అయిపోయింది. రేపు అనేది అమ్మవారి విగ్రహం తెచ్చేటప్పుడు అయితే ఎలా ఉంటది ఏంటని నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.